దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఈరోజు మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్న 143 కోట్ల మంది భారతీయులకు శాంతి సందేశం, శుభ సందేశం. మిత్రులారా, మనుషులారా ఏకం కండి, భారతీయులారా ఏకం కండి. దేశం ఈరోజు కులోన్మాదంతో, మతోన్మాదంతో హింసాత్మకంగా జనులు అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోవటం వలన ప్రజలు కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, సంఘాలుగా విడిపోయారు. అందరూ కూడా కలవటానికి ఇష్టపడలేదు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని చెప్పే క్రైస్తవులు కలవట్లేదు. నమస్తే సదా వత్సలే మాతృభూమి అనేటువంటి ఈ హిందువులు, సనాతనులు, ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళు కలవట్లేదు, కలిసి ఉండడానికి ఇష్టపడట్లా. హైందువులు మాత్రమే ఉండాలి, క్రైస్తవులు, ముస్లిం ఉండటానికి ఇల్లేదని. ఈ క్రైస్తవుల్లో చూస్తే వీళ్ళు రోమన్ క్యాథలిక్ సంఘం, ప్రొటెస్టెంట్ సంఘాలు, వీళ్ళు ఇంటికో సంఘం, ఇంటికో సిద్ధాంతం పెట్టుకున్నారు. వీళ్ళు కలవట్ల. ముస్లింలు చూస్తే ప్రపంచవ్యాప్తం చూసుకుంటే చెప్పాలంటే అంతకంటే ఐక్యత ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. వాళ్ళు కూడా కలిసి ఉండటానికి ఇష్టపడతలేదు. షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు మన భారతదేశంలో చాలా తెగలు ఉన్నాయి. వాళ్ళు కూడా కలిసి ఉండట్లేదు. మరి అసదుద్దీన్ ఓవైసీ గారు నరేంద్ర మోడీని గెలిపిస్తాడు. ముస్లిం మీద దాడి జరిగినా వాళ్ళు కుల రాజకీయం, కుటుంబ రాజకీయం, వారసత్వ రాజకీయాలతో అసదుద్దీన్ ఓవైసీ గారు, మరి ఈ దళితుల్ని ఉద్ధరించడానికి పుట్టిన పార్టీ అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతి గారు, ఆమె కూడా బీజేపీనే గెలిపిస్తూ ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కుల సంఘాలు, మత సంఘాలు అందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం కులాన్ని, మతాన్ని, రిజర్వేషన్ని ఉపయోగించుకొని దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఈ మచిలీపట్నం మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా బీజేపీనే. చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. పార్టీలో ఉన్నటువంటి అధినేతలారా, ముఖ్యమంత్రులారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక భారతీయుడిగా, మనిషిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ విశ్లేషకుడిగా, శాంతి ప్రబోధకుడిగా నేను తెలియపరిచేది ఏంటంటే, దయచేసి మనుషులు మనుషులుగా బతకండి. మీరు ఊహించినట్లుగా మీరు తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ పార్టీల్లో మీతో పాటు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మీరు ఎలాగైతే కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారో అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మీకంటే వ్యూహాత్మకంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, పదవుల కోసం చేస్తున్నారు తప్ప ప్రజల్ని
నాయకులు కార్యకర్తలు పార్టీలు పట్టించుకుంటలేదని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిత్రులారా, బీజేపీకి ఎన్డీఏ కూటమికి మోడీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారులకు భయపడిపోయారు ప్రజలు. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడిపోయారు. టీడీపీలో ఉన్న కార్యకర్తలు, వైసీపీలో, జనసేన ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా భయపడిపోయారు. వాళ్ళు వాస్తవంగా ఉన్నట్టు మాట్లాడితే ఎక్కడ పదవి రాదో, ఎక్కడ కక్ష సాధిస్తారో, ఎక్కడ అక్రమ కేసులు పెడతారో అని చెప్పి ఇరుక్కుపోయారు. పార్టీలు ఉండలేక, బయటికి రాలేక ఇరుక్కుపోయారు. మీ పార్టీలోనూ కోర్టులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీలోనే కోర్టులు ఉన్నారు. మీరు ఊహించినట్లుగా మీ కమ్యూనిటీలు అంతా కూడా మీ వెనకాల ఉందనుకుంటున్నారు, కానీ ఎవరు లేరు. కుల సంఘాలు పెట్టుకుంటున్నారు, అందరూ కూడా ఒక వేది మీదకి వస్తున్నారు. ఎప్పుడు లేదు ఇట్లా. గతంలో కేవలం వివక్షకు గురవుతున్నటువంటి ఈ మాదిగ కమ్యూనిటీలు మాత్రమే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు చూస్తే కమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య, కాపు, బీసీలు అందరూ కూడా కులాలకు విడిపోయి మా కులం జనాభా ఎంతమంది ఉన్నారు, మేము ముఖ్యమంత్రి అవ్వాలి, మా కులం జనాభా ఎంతమంది ఉన్నారు, మేము ఎమ్మెల్యే అవ్వాలి అంటూ కులాలు విడిపోయారు తప్ప అగ్రవర్ణాల్లో ఉన్న పేదల దగ్గర నుంచి అందరూ కూడా మనుషులే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక రిజర్వేషన్లో కోసం మాట్లాడాడు తప్ప కుల రిజర్వేషన్ల కోసం మాట్లాడలేదు. కుల నిర్మూలన జరగాలని చెప్పి మాట్లాడేటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కుల నిర్మూలన విషయంలో పక్కన పెట్టేశారు. మరి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చూస్తే నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తిలక్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ కూడా కుల నిర్మూలనకి సహకరించలేదు. భూములు జాతీయం చేయాలి అనే దానికి సహకరించలేదు. ప్రతి ఒక్క నియోజకవర్గాలు కోసం సహకరించలేదు. మత సామరస్యత ఉండాలి అనే విషయంలో సహకరించలేదు. అసలు సమస్య కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ప్రాంతీయ పార్టీలోనే ఉంది. మనుషుల్లో లేదు, కులాల్లో లేదు, మతాల్లో కూడా లేదు. మిత్రులారా, బ్రాహ్మణులు ఉత్తములే, వైశ్యులు కూడా ఉత్తములే. ఇక శూద్రులు, షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబల్స్ అందరూ కూడా ఉత్తములే, మనుషులే. ఎవడు కూడా కులం కావాలని ఎవడు కోరుకోడు, అవమానించబడాలని ఎవడు కోరుకోడు. ఎవరు కోరుకున్నా అగ్రవర్ణంలో పేదల దగ్గర నుంచి అందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భూముల కాడి నుంచి రాజకీయాల్లో, వ్యాపారాల్లో మొత్తం కూడా అందరికీ సమానంగా తీసుకోవాలని కోరుకుంటారు తప్ప అగ్రవర్ణం, నాది పెద్ద కులం, నేను బ్రాహ్మణుని కాబట్టి నాకు కులం ఉండాల్సిందే అని చెప్పి బ్రాహ్మణులు కూడా ఎవరు కోరుకోరు. ప్రతి కులంలో మనువాదులు ఉన్నారు, ప్రతి మతంలో మనువాదులు ఉన్నారు.
మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజుగారు కుక్క చచ్చిపోతే చూడటానికి వెళ్ళాలి అందరూ. వెళ్ళకపోతే రాజుగారు ఊరుకోడు, శిక్షలు వేస్తాడు, భయం. ఇక రాజుగారు చచ్చిపోతే ఎవరు వెళ్ళరన్న సంగతి రాజుగారికి తెలుసు. అట్లా ఈరోజు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భయపడిపోయారు. ఇష్టముండి ఎవడు కూడా భజన చేయట్లా, భయపడిపోయి ఎక్కడ దాడులు చేస్తారో, ఎక్కడ కొడతారో, ఎక్కడ చంపేస్తారో, ఎక్కడ కేసులు పెడతారో అని చెప్పి 143 కోట్ల మంది జనులు భయపడిపోయారు, ఆందోళన చెందుతున్నారు, కలవరపడిపోతున్నారు. మేము ఎన్నుకొనని వాడు మమ్మల్ని పరిపాలిస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కూల్చేశారు, మానవ హక్కులు ఉల్లంఘన జరిగింది, భారత రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది. బతకలేక సావలేక భారతదేశం ఈరోజు ఆందోళనతో, కలవరంతో, హింసాత్మకంగా ప్రజల్లో హింసనే ప్రోత్సహిస్తున్నారు తప్ప ప్రేమతత్వాన్ని, సోదరభావాన్ని కలిగించకుండా కులాలుగా, మతాలుగా విడిపోతూ, విడగొట్టేస్తూ, ఆపరేషన్ కగారని ఆదివాసుల్ని, వనవాసుల్ని చంపేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి అక్కడ కాశ్మీర్లో అమాయకుల్ని, ప్రజల్నే చంపుతున్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. జనులే కొట్టుకు చచ్చిపోయేలా చేస్తున్నారు. అంతర్యుద్ధాలకి కారకులు అవుతున్నారు. అంతర్యుద్ధాలకి కారకుడు మొట్టమొదటిగా ఎన్నికల కమిషను, తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ఎంపీలు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, రాష్ట్రపతి, గవర్నర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇంటెలిజెన్స్ వర్గాలు, సిబిఐ, ఈడీ అధికారులు, క్రైమ్ బ్రాంచి పోలీసులు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రజల్ని బానిసలుగా చూస్తున్నారు. ప్రజలు దేవుడికి మొరపెట్టుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు. నా మట్టుకు నేను చెబుతున్నా మిత్రులారా, తెల్లవారుజామున 4 గంటలకి ప్రతిరోజు లేచి కన్నీరు విడిచి దేవుడికి ప్రార్థన చేస్తున్నా. ఈరోజు పోస్ట్ పెట్టాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరికి కూడా ఎక్కువ మెజార్టీ ఇవ్వకూడదని చెప్పి ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, నేను పెట్టిన పోస్టు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, లేకపోతే ఇంకా పార్టీలు, ఇండిపెండెంట్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కానివ్వండి, ఎవరికైనా సరే భారత రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి ఆశయాలతో, మహాత్మా గాంధీ గారి యొక్క మత సామరస్యతతో, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మనుషులారా ఏకం కండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఎన్నికల్లో మీకు బుద్ధి చెబుతారు. కాబట్టి 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 40, చంద్రబాబు నాయుడు గారికి 40, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఓటు శాతాన్ని బట్టి ఆయన కొన్నిచ్చి, కాంగ్రెస్ కొన్ని, ఉద్యమ పార్టీలుకి కొన్ని,
సీట్లు ఇస్తాం, ఎవరికి కూడా ఫుల్ మెజార్టీ రాదు. జగన్మోహన్ రెడ్డి అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా ఎవరికి ఇష్టమే లేదు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాలు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ కొన్ని పార్టీలతో కొన్ని సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా మీ అదృష్టం సీట్లు పెరుగుతాయి. అయినంత మాత్రాన ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి అనేది ఎన్నికల ముందు నిర్ణయిస్తారు. ఇప్పుడు మాట్లాడేవన్నీ కూడా లెక్కలకు రావు. సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు బీహార్లో కూడా అక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఎవరికి మెజార్టీ ఎక్కువగా వచ్చినా కూటమి ప్రభుత్వం, అక్కడ మహాగఠబంధనం ఎన్డీఏ కూటమి. మరి అక్కడ ఎన్నికలు క్యాంపెయిన్కి నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. ఒకవైపు చూస్తే నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. మళ్ళీ బీహార్లో కూడా బీజేపీనే అధికారంలో తీసుకురావాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఈవీఎంల ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకితో సంబంధం లేకుండా ఎన్నికలు జరిపి ఈవీఎంలో టాంపరింగ్ చేసి వీవీప్యాట్ స్లిప్పులు కాల్చేసి సీసీ కెమెరాలు తీసేసి దౌర్జన్యం చేసైనా సరే ఇప్పుడు బీహార్లో ఏ విధంగా అయితే చేస్తున్నారు, ఇంకా వేరే వేరే రాష్ట్రాలు కూడా ఎన్నికల కమిషను బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. మాట్లాడేది ఏం లేదు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలతో సంబంధం లేకుండా ఈవీఎంల ద్వారా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే వస్తారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈవీఎంలతో తప్ప బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపే పరిస్థితులు కనబడతలా. మరి లోకేష్ గారు కూడా బీహార్ వెళ్ళాడు. మరి ఎంతోమంది విశ్లేషకులు పెట్టారు. అక్కడ ఇక మన ఆంధ్రప్రదేశ్లో చూపించకపోయినా బీహార్లో మెయిన్ ఎడిషన్లు వేశారంట. చాలా సంతోషం. ఏం పర్లా. మరి రేపు ఈవీఎంల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారు. ఒకటండి, బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్, వీళ్ళు ముగ్గురు ఒకటే. వీళ్ళందరూ కూడా దత్తపుత్రుల పైకి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు తిడతారు తప్ప వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దత్తపుత్రులే. 2019లో ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశాడు. 2024లో ఈవీఎంల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, 2024లో చంద్రబాబు నాయుడు గారు, 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. ఎందుకంటే మార్పు ఉండాలిగా. ఈ దేశం అంతా కూడా మోడీ గారి చేతికి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రపతిగా నియమించి పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో ఏదో కీలకమైన పదవి ఇచ్చి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ప్రజలు, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు వీళ్ళు చావుకి సిద్ధపడ్డారు. వీళ్ళ చేతులు చచ్చిపోవడానికి సిద్ధపడిపోయారు. సో ఇలా జరుగుతుంది మిత్రులారా. అందుకనే నేను ఆ పోస్ట్ పెట్టా. ఎలా పెట్టానంటే, ఒక సీట్లు మీకు ఎక్కువ రావు, చూస్తూ ఉండండి. ఖచ్చితంగా జనాలు బుద్ధి చెబుతారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసినా సరే చూస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజాశాంతి పార్టీకి
కొన్ని సీట్లు వస్తాయి. ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే ఎన్నికలు బ్యాన్ చేస్తారు అంతే. మీరు దేశాన్ని నాశనం చేసే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకుండా 5 లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేసినటువంటి డాక్టర్ కేఏ పాల్ గారికి మీరు కొన్ని సీట్లు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా? ఇవ్వండి. లేదంటే ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, కొన్ని ఉద్యమ పార్టీలు, బీసీలు అన్నీ కూడా కలిసి రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి ఓటు శాతం పెరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 40. ఎందుకంటే ఓటు శాతం అలా ఉంటుంది. టీడీపీ ఓట్లు టీడీపీకి ఉంటాయి, జనసేన ఓట్లు జనసేనకు ఉంటాయి, వైసీపీ ఓట్లు వైసీపీకి ఉంటాయి. కాబట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, ప్రజలు సర్వే సంస్థలు అంచనా బట్టి ఏంటంటే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే వీళ్ళు ఎవరు ఉండరు అని. మీరు ఎవరు కూడా సోదులో కూడా కనపడరని తెలుసు. బ్యాలెట్ మీరు పెట్టరు, అది జరిగే పని కాదు, చేయి దాటిపోయింది. ఈ ఈవెంల ద్వారా జరిపినా సరే ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీకి 40 సీట్లు వస్తాయి, టీడీపీకి 40, వైసీపీకి 40, 120 కదండి. 175లో కాంగ్రెస్ కొన్ని వస్తాయి, జనసేన కొన్ని వస్తాయి అని పెట్టి ప్రజల అభిప్రాయం తెలియపరుస్తూ మొట్టమొదటి సంవత్సరం డాక్టర్ కేఏ పాల్ గారికి ముఖ్యమంత్రిగా ఇస్తే ఆ ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశాన్ని బాగు చేస్తాడు. భారతదేశాన్ని బంగారు దేశంగా, భారతదేశాన్ని బంగారు భారతదేశంగా మార్చగలిగినటువంటి దమ్మున నాయకుడు. రెండో ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. 3వ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు. 4వ ప్లేస్లో డిప్యూటీ సీఎం కొణిదెల పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 4వ సంవత్సరం. 5వ సంవత్సరంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐఏఎస్ విజయ్ కుమార్ గారు పెట్టే 5 ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని. దేవుని చిత్తం, దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడికి మొరపెడుతున్నాను. తెల్లగట్టు నేను 4ంటికి లేచి కన్నీరు విడిచి ప్రార్థన చేశా, ఏడ్చి ప్రార్థన చేశా. నేను ఈ దేశాన్ని ఈ రాక్షసులు పరిపాలిస్తున్నారు తండ్రి. స్వార్థపరులు, దొంగలు, మోసగాళ్ళు, కులోన్మాదులు, మతోన్మాదులు, సైకోలు వీళ్ళు పరిపాలిస్తున్నారని చెప్పి ఏడ్చి ప్రార్థన చేశా. దేవుడు ఏం చూస్తూ ఉన్నాడో, దేవుడు దిగుతాడు. దేవుడు 3వ కూటమి ప్రభుత్వాన్ని, ఆ 3వ కూటమి ప్రభుత్వానికి నాయకుడు ఈ బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రైస్తవుల్లో క్రియ చేస్తే ఆల్రెడీ హైందువులు, ముస్లిం సోదరులు కూడా డాక్టర్ కేఏ పాల్ గారు ప్రధానమంత్రి కావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నేను పోస్ట్ పెట్టా. హైందువులు క్లారిటీగానే ఉన్నారు, ముస్లింలు కూడా క్లారిటీగా ఉన్నారు. నకిలీ క్రైస్తులారా, దొంగ క్రైస్తులారా, కార్పొరేట్ పాస్టులారా, మీరు యేసుక్రీస్తుకు ఓటేస్తారా, సైతానికి ఓటేస్తారా? మోకరించి ప్రార్థన చేసి నిర్ణయించుకోండి అని చెప్పి నేను పోస్ట్ పెట్టా.
మీరు తెలిసి తెలిసి దేవుడు పంపినటువంటి ప్రవక్త, ప్రపంచ శాంతిదూత, మోడర్న్ గాంధీ ఈ దేశానికి ఇండియన్ మోషే డాక్టర్ కే పాల్ గారు, డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు, దేవుడు పంపిన చివరి ప్రవక్త, శాంతిదూత, ఇండియన్ మోషే, ఇద్దరినే దేవుడు ప్రత్యేకంగా ఎవరి పరిధిలో వాళ్ళని ఆ రకంగా వాడుకుంటున్నాడు. పాల్ గారు పని పాల్ గారిదే, ఓఫీర్ గారి పని ఓఫీర్ గారిదే. దేవుడు మూడవ కూటమి ప్రభుత్వం, దేవుడు పరిపాలించడానికి దేవుడు ఇండియాలో దిగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించడం కోసం అరణ్యంలోకి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని 24 లక్షల మంది ప్రజల్ని ఏ విధంగా అయితే పోషించాడో ఆ విధంగా భారతదేశంలో పరిపాలించడానికి రాబోతున్నాడని చెప్పి నేను నా వీడియోలో పెట్టాను, చూడండి. కాబట్టి పార్టీలో కోవట్లు ఉన్నారు. జనసేన వాళ్ళు అందరూ మీకు ఓట్లు వేయరు. ఎవరు వేయరు మీరు అనుకుంటున్నారేమో. టీడీపీలో ఉన్న వాళ్ళందరూ మీకు ఓట్లు వేయరు. మీ పార్టీలో కోట్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కోట్లు ఉన్నారు. అంటే తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు వైసీపీకి వేస్తారని అన్నాం, వైసీపీలో ఉన్నవాళ్ళు జనసేనకి వేస్తారన్నాం. మీ ముగ్గురిని వద్దంటున్నారు. జగన్ మాకు వద్దు, చంద్రబాబు వద్దు, పవన్ కళ్యాణ్ మాకు వద్దు వద్దు వద్దు, వీళ్ళు భయంకరమైనటువంటి దేశ ద్రోహులు అని చెప్పి అంటున్నారు. ఇంకా ప్రత్యామ్నాయం ఏమనుంది? పాల్ గారు, కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్ పార్టీలు ఎవరెవరికి కోట్లకు పనిచేస్తున్నారు అది తెలుసు. మీరు ప్రక్షాళన చేసుకొని, సంస్కరించుకొని, దిద్దుబాటు చేసుకొని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించి, బైబిల్ని, ఖురాన్ని, భగవద్గీతని గౌరవించి, ప్రజల మనోభావాలు గాయపడకుండా, అంతర్యుద్ధాలకి కారకులు కాకుండా, దయచేసి ఓట్లు మాయి సీట్లు మీయా, క్రైస్తవులు చట్టసభలు అడుగు పెట్టకూడదా? మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో నిర్ణయం తీసుకోండి. పాల్ గారికి కొన్ని టికెట్లు ఇస్తే మోడీ గారు ఒప్పుకోడు, రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ప్రాంతీయ పార్టీలు అందరికి కూడా మీకు భయం ఏంటంటే, మీకు వెన్నులో వణుకు పుట్టుకొచ్చేది ఏంటంటే, పాల్ గారు కానీ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రపంచ ధనవంతులు తీసుకొచ్చి అప్పులు తెచ్చి స్మార్ట్ సిటీలు కట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన చెబుతున్నాడు. ప్రజలు నమ్మారు, టీవీ ఛానల్ చెబుతున్నాయి. అంతకంటే గొప్ప ప్రముఖుడు ఈ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టపోడు. ఇంత చెబుతున్నా ఈ కాపు సోదరులకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు, ఏం ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేద్దామనేటువంటి ఆలోచన ఆయనకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు సహకరించడు, చంద్రబాబు నాయుడు గారు సహకరించడు, జగన్మోహన్ రెడ్డి గారు సహకరించరు. వీళ్ళు మాత్రం మేధావులు, ఆయన ఒక్కడు మాత్రం జోకరు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడి అన్నీ కూడా అది అమలులో జరుగుతాయా లేదని తర్వాత సంగతే. దేవుడి చేతిలో అయితే మీరు పడ్డారని చెప్పి నేను తెలియజేస్తానికి చాలా చింతిస్తున్నా. మీరందరూ దేవుడి చేతిలో పడ్డారు. మీరు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, కుల సంఘ నాయకులారా, కులం కూడి పెడద్దా? మనకి మతం కూడి పెడద్దా? అగ్రవాళ్ళ పేదల కాడి నుంచి తిండి లేక చోడు తిండి లేక చేస్తున్నాడు, బట్టలు లేకుండా చోడు బట్టలు లేకుండా చేస్తున్నాడు, విద్య లేదు, వైద్యం లేదు, నరకం యాతన అనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తప్ప ఇంకా దిక్కు లేదు తెలుగుదేశం పార్టీకి. జనసేనకి పవన్ కళ్యాణ్ తప్ప ఇంకా దిక్కు లేదా? ఇంకెవరు లేరా? ఏంటిదండి కుల సంఘాలు?
ఏంటి మత సంఘాలు, ఈ పార్టీలు ప్రజలు అసహించుకుంటున్నారు. జనాలు అంతర్యుద్ధాలకి కారకులవుతున్న ఎన్నికల కమిషను, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అందరికి కూడా జనాలు బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలో ఉందనే అనుకుంటున్నాను నేను. జనాలు ఎమ్మెల్యేలనే ముట్టడిస్తారు, ఎంపీలని, మంత్రులని, ఉద్యోగస్తులను ముట్టడిస్తారు. మేము ట్యాక్స్ పేయర్లమే, ఈ దేశానికి ఓనర్లు మేము. మాకు ఇళ్ళు లేకుండా, మాకు భూములు లేకుండా, మాకు ఉద్యోగాలు లేకుండా, వ్యాపారాలు లేకుండా మమ్మల్ని బానిసలుగా చూస్తారా అని చెప్పి నేపాల్లో జరిగినట్లు అటు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దేవుని చిత్తం ఏమో తెలియదు, అలా జరిగే అవకాశాలు అయితే లేవనే అనిపిస్తుంది. ఎందుకంటే జనులు అక్రమ విస్తరించుట చేత అనేకుల్లో దేవుని ప్రేమ చల్లారిపోయింది. మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మిత్రులారా, నేను నిస్వార్థంగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మనిషిగా, క్యాష్లెస్ ఇండియన్గా, క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి గొడవలు పడటం మానుకోండి. భయపడిపోయారు. నా మట్టుకైతే నేను ఎక్కడ చంపుతారో అనేటువంటి భయంతో సమాధాన పడిపోయి అందరినీ సమానంగా, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ముగ్గురు ఒకటే. కాబట్టి సామాజిక న్యాయం ప్రకారంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఎవరికి నష్టం జరగకుండా సంకీర్ణ ప్రభుత్వంలో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి చేసి మీ యొక్క అధికార దాహం తీర్చుకోండి, అధికార వ్యామోహం తీర్చుకోండి. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలకి భూములు లేకపోయినా, ఇళ్ళు లేకపోయినా, ఆహారం లేకపోయినా, విద్యా వైద్యం ఏమి లేకపోయినా పర్లేదు, మీరు క్షేమం ఉంటే చాలు అని చెప్పి నేను పోస్ట్ పెట్టా. దొరలారా, మీరు క్షేమం ఉంటే చాలు. ఇప్పుడు నేను ఇటు మాట్లాడా, రేపు 2029 ఎన్నికలకు ముందు ఎలా ఉండదో తెలియదు. దేవుడు నా హృదయంలో క్రియ చేసి ఆయన ఏది మాట్లాడమంటే అదే. ప్రభుని యేసుక్రీస్తు యొక్క నాయకత్వంలో ఉంటా. రేపు దేవుని కనికరం, దేవుని ప్రేమ ఎవరి మీద ఉంటుందో, ఎవరిని ప్రధానమంత్రిగా చేస్తాడో, ఎవరిని ముఖ్యమంత్రిగా చేస్తాడో దేవుడి నిర్ణయం. అది మన చేతిలో ఏమి లేదు. మీరు ఊహించినట్లుగా ఈవీఎంలు మాకుండే కదా, మాకు తిరుగులేదు, ఎవడరా మమ్మల్ని ఆపేది, ప్రజలు ఓట్లతో మాకు మానేంటి అని మీరు విర్రవీగిపోతున్నారు కదా. ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసులను చంపేస్తున్నారుగా, భారత రాజ్యాంగాన్ని మార్చేద్దాం అనుకుంటున్నారు కదా, ఎన్నికల కమిషన్నే చేతిలో పెట్టుకొని భారతీయులు ఓట్లే లేకుండా చేస్తున్నారుగా, బతికున్న ఓట్లు తీసేస్తున్నారు, లేని ఓట్లు పెట్టేస్తున్నారు, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేస్తున్నారు, సీసీ కెమెరాలు తీసేస్తున్నారు, రౌడిజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, విర్రవీగిపోతున్నారు. దేవుడినే లక్ష్య చేయట్లేదు కదా మీరు, దేవుడినే లక్ష్య చేయట్లేదు కదా, మరి భయపడిపోరా? చంద్రబాబు నాయుడు గారికి భయపడమా మేము? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడమా? పవన్ కళ్యాణ్ గారి భయపడమా? భయపడిపోయి ఈరోజు నేనేం చేస్తున్నాను, కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని, కాసేపు చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని, కాసేపు పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని చెప్పి ఇలా సముదాయించుకుంటూ వస్తున్నాం శాంతి ప్రబోధకుడిగా.
లేకపోతే ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి చంపేస్తారో, ఎక్కడ సిబిఎన్ ఆర్మీ వచ్చి చంపేస్తారో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆర్మీ వచ్చి చంపేస్తారో భయం కదా. భయపడిపోయామండి, భయపడిపోయాం. ఈ రోజు ఉన్నాం రేపు ఉంటామని గ్యారంటీ ఏమి లేదు. వస్తా ఏం పట్టరాదు, వెళ్ళేప్పుడు గట్టి పట్టుకెళ్ళేది ఏమి లేదు. మచిలీపట్నంలో ఉన్న పాస్టర్లారా, ఇమాములు, మౌజాములారా, పూజారులారా, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను మాట్లాడే ప్రతి మాట కూడా విశ్లేషణ చేసి దేవుని కృపతో, దేవుని జ్ఞానంతోనే మాట్లాడతాను. నా సొంత మాటలు కాదు. నేనేమి ఆశించి ఈ సోషల్ మీడియాలోకి వచ్చి నేను మీతో మాట్లాడతలా. నాకేం అవసరంలా. రాజకీయాల్లోకి రాని ఏ పార్టీ కూడా కాదు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీకి చేసిన, ఇండియా ప్రజాబంధు పార్టీ చేసిన, ప్రత్యామ్నాయ బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఉద్యమ పార్టీలన్నీ కలుపుకొని ప్రజాస్వామ్య పరిపాలన కోసం రాజకీయ విశ్లేషకుడిగా ఆలోచనలు, సూచన, సలహాలతో సంఘ సంస్కర్తగా పనిచేస్తున్నా. ఏం ఆశించేం కాదు. నాకు బహుమతులు నాకు ఇచ్చే నా దేవుడు నాకు ఇస్తాడు. నేను ఆరాధించే నా యేసుప్రభు నాకు ఇస్తాడు. ఇక్కడ ఇవ్వకపోయినా నాకు పరలోక రాజ్యం ఇస్తాడు. నాకేం అవసరంలా. ఈ మచిలీపట్నంలో ఎమ్మెల్యేకి నామినేషన్ వేయటకు, లేకపోతే ఏదైనా నామినేటెడ్ పదవుల కోసం నేను రాలేదు. నాకు అవసరంలా. యేసుక్రీస్తు కంటే గొప్ప పదవి ఇంకోటి ఉంటుందా? నేను ఇవాంజలిస్ట్ అనేటువంటి పదవే నాకు గొప్పదే. నేను మీ పార్టీలో చేరి మీకు భజన చేస్తాను అనుకున్నారా? ఏ పార్టీలోకి రాను, ఎవరికి భజన చేయను. నేను నా యేసుప్రభు చెప్పమనే చెప్తా. మొహమాట లేదు, కపటం లేదు, లోన ఒకటి బయట ఒకటి ఉండదు. కాబట్టి దయచేసి ప్రజల్ని బతకనివ్వండి. మీరు ప్రజల్ని బతకనివ్వండి. నేను వాక్యానుసారంగా సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు. సమాధానం ఒకటి. కొట్టు సాబు అంటే రాజకీయాలు శాశ్వత కాలం, శత్రువులు నుండి మిత్రులు ఉంటారు. కొట్టు సాబు అంటే కలిసి ఉండండి. ఎవరికి ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో 175 జగన్మోహన్ రెడ్డికి వేస్తారా? ఎయిరు కదా. 175 చంద్రబాబు నాయుడికి వేస్తారా? ఎయిరుగా. 175 పవన్ కళ్యాణ్ గారికి వేస్తారా? ఎయిరు కదా. తెలుసు కదా, నాయకులకి ప్రజలకి తెలుసు కదా. వాళ్ళు ఏంటంటే ఈవీఎంలు భ్రమలు ఉన్నారు. వాళ్ళ ధైర్యం అది. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు? జగన్ వస్తేనేమో వాళ్ళ మీద అని ఏం ఉండదు. మీరు ఊహించినట్టు వాళ్ళు బాగానే ఉంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మోడీ ఊరుకుంటాడా? చంద్రబాబు నాయుడిని మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కక్షాదించి ఊరుకుంటారా? వీళ్ళు ముగ్గురు ఒకటే. గమనించండి, మచిలీపట్నంలో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, జగను, పవను, చంద్రబాబులు ఈ ముగ్గురు ఒకటే. మోడీ గారి దత్తపుత్రులే. వీళ్ళందరూ కలిసే ఉంటారు. ప్రజల్ని నాశనం చేస్తారు. ప్రజలే నాశనం చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చంద్రబాబు వద్దు, జగన్మోహన్ రెడ్డి వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, మనకి డాక్టర్ కేపాల్ గారు కోట్లేద్దాం, డాక్టర్ అర్ధంకి రంజిత్ తోఫీర్ గారు కోట్లేద్దాం. ఈ ఉద్యమ పార్టీలన్నీ ఈ మధ్యలో పెట్టుకుంటున్నారు. ఈయన జడ శ్రావణ్ కుమార్ గారు ఉన్నాడు, జై భీమ్ భారత్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ ఉంటాడు. ఆయన చాలామంది సీట్ల కోసం ఎవరు కూడా బీఎస్పీకి కానీ ఈ ఇండిపెండెంట్గా పెట్టుకున్న ఆ ఉద్యమ పార్టీలను పెట్టుకున్న వాళ్ళు ఎవరికి ఓట్లు వేయద్దు. వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేయండి, లేదా ప్రజాశాంతి పార్టీకి వేయండి, లేదంటే ఇండియా ప్రజాబంధు పార్టీకి వేయండి. స్వతంత్ర అభ్యర్థులుగా మీరు నిలబడండి. అమ్ముడుపోయే వాళ్ళకి వేయొద్దు, ఓట్లు నోట్లు తీసుకోవద్దు. దేవుడు చూస్తా ఊరుకోడు. అవినీతికి పాల్పడతాం. ఓటు అమ్ముకున్నారా మీ ప్రాణం తీసుకున్నట్టే. గుర్తుపెట్టుకోండి, ఓటు అమ్ముకున్నారా ప్రాణం తీసుకున్నట్టే, ఆత్మహత్య చేసుకున్నట్టే. మీరు పెడచేను పెడితే ఇక్కడ తప్పించుకొని అక్కడ తప్పించుకోలేరు. ఇక్కడ శిక్షలు ఉంటాయి, అక్కడ శిక్షలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రియుల జాన్సన్
ఒక స్వార్థికుడిగా, యేసు ప్రభు బిడ్డగా, యేసుక్రీస్తు శిష్యుడిగా, శాంతి ప్రబోధకుడిగా, మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా, అంబేద్కరిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, అంబేద్కరిస్టులారా, దయచేసి మీరందరూ కూడా ఆర్ఎస్ఎస్ కంటే, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కంటే, మోడీ కంటే చాలా ప్రమాదకరంగా మారిపోయారు. మీరు దేవుడు లేడంటారు, యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, సత్యాన్ని అడ్డగిస్తున్నారు. మీరు అందరిని బుద్ధిజం తీసుకోమంటారు. అంబేద్కర్ గారే దేవుడు అంటారు, అంబేద్కర్ గారు పూర్తి చేయండి అంటారు. అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీలో మీరు ఉండరు. ఎంత విధేయత కలిగి, ఎంత అజ్ఞానం కలిగి, ఎంత మూర్ఖంగా ఉన్నారంటే తలుచుకుంటే బాధ, వేదనగా ఉంది. దేశంలో మీరు అంబేద్కరిస్టులు చెప్పుకుంటా సరిపోతారా? అంబేద్కరిస్టులు మీరు నిజంగా అంబేద్కరిస్టులు అయితే రిపబ్లికన్ పార్టీలు ఉండేవాళ్ళు కదా. మందకృష్ణ గారు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యాడు. మాలమాన నాయకులు అందరూ కూడా బీజేపీ తోక పార్టీ అయినటువంటి, అనుబంధ పార్టీ, మిత్రపక్ష పార్టీ అయినటువంటి జనసేనలో కొంతమంది, టీడీపీలో కొంతమంది, వైసీపీలో కొంతమంది చేరారు. మీరు అంబేద్కరిస్టులు, మీరు ప్రజాస్వామ్యవాదులు, మీరు ప్రొఫెసర్లు, మీరు మేధావులు. మా కర్మకు తగలబడి, మా కర్మ కాలి. కాబట్టి మీరు దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు దేవుడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అన్న సంగతి అంబేద్కరిస్టులారా మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అన్న సంగతి ప్రొఫెసర్లారా మీకు తెలుసు. మీరు తెలిసి అంగీకరించరు. రిజర్వేషన్ల కోసం, పదవుల కోసం, డబ్బు కోసం ఇస్కరియోతు యోధాల్లాగా 30 వెండి నాణాలకి లోకరక్షకుడు, సృష్టికర్తనే రోమా సైనికులకి అప్పగించినట్లు ఈరోజు దళితుల్ని, క్రైస్తవుల్ని, మనుషుల్ని మీరు సాధానికి, వాడి అంధకార శక్తులకి, కులోన్మాదులకి, మతోన్మాదులకి బలిగా ఇచ్చేస్తున్నారు. మనస్సాక్షి లేదు మీకు. కాబట్టి అంబేద్కరిస్టులారా మీరు మారండి. క్రీస్తుకు విరోధంగా మాట్లాడబాకండి. రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మీకేం పెద్ద తేడా ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రీస్తు విరోధులారా, ఈరోజు భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా క్రీస్తుకే విరోధులు. మీరు ముస్లింలు, క్రైస్తవులు, హైందవులు మొత్తం అనవచ్చు. క్రైస్తవులు విరోధులు ఎట్ట అవుతారండి? బైబిల్ వాక్యాన్ని అనుసరించేవాడు మాత్రమే క్రైస్తవుడు. అనుసరించినవాడు క్రైస్తవుడు ఎట్ట అవుతాడు? క్రైస్తవులు నిజంగా ఇంతమంది క్రైస్తవులు ఉంటే ఈరోజు డాక్టర్ కే పాల్ గారిని కనీసం ఒక్కడ కలుస్తున్నాడా? మీరు క్రైస్తవులా? మీరు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, భారత రాజ్యాంగాన్ని మార్చేయాలి, జాతీయ జెండా మార్చేయాలి, సెక్యులర్ అనే పదం, సోషలిస్ట్ అనే పదం ఉండకూడదు, క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు, ముస్లింలు ఉగ్రవాదులు అన్నటువంటి బీజేపీలో, టీడీపీలో, జనసేనలో, వైసీపీలో ఉన్నారు తప్ప ప్రజాశాంతి పార్టీకి వస్తున్నారా? మీరు క్రైస్తవులా? మీరు పాస్టర్లా మీరు? కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు క్రైస్తవులు మరి ముఖ్యంగా మీరు అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసి దేవుడిని అడగండి. ప్రభు ఎవరిని గెలిపించాలి అని అడగండి. దేవుడు చెబితేనే చేయండి, నేను చెప్తే ఏం అవసరంలా. పాల్ గారు వద్దని చెప్తాడా? మోడీ గారే కావాలి అని చెప్తాడా? మీరు రాహుల్ గాంధీ గారికి వేస్తారా? మరి రాహుల్ గాంధీ గారికి వేసే లెక్క అయితే మరి అందరూ వైసీపీలో ఉన్నవాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు, క్రైస్తవులు మీరు అందరూ కూడా
ఎందుకని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలా? పోనీ పాల్ గారు వద్దు, ఓఫీర్ గారు వద్దు, ప్రజాశాంతి పార్టీ వద్దు, ఇండియా ప్రజాబంధు పార్టీ వద్దు, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేరలే? ఎంత దుర్మార్గులు అంటే మీరు! క్రైస్తవులారా, నకిలీ క్రైస్తవులారా, నకిలీ ముస్లింలారా, నకిలీ హైందువులారా, మీరు మారి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బైబుల్ని, ఖురాన్ని, భగవద్గీతని మీ మత విశ్వాసాల ప్రకారంగా మీరు క్రమశిక్షణ కలిగి, దేవుడు భయం కలిగి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే రేపు మీరు కూర్చున్న కొమ్మ మీద నరుక్కుని కింద పడతారు. మీరు తీసుకున్న గోతులో మీరు పడతారు. మిమ్మల్ని మీరే హత్య చేసుకుంటున్నారు. ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ రావాలి, ఇండియా ప్రజాబంధు పార్టీ రావాలి. ఈ తెలుగుదేశం వద్దు, వైసీపీ వద్దు, జనసేన వద్దు 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 అని చెప్పి ప్రజలు గోల చేస్తున్నారు. మీరు నాయకులు మాత్రమే మీరు కోరుకుంటారేమో, ప్రజలందరూ మీకు సహకరించరు. చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా, మసీదుకి వచ్చేవాళ్ళు ఎవరు కూడా, సెక్యులర్ హిందువులు గుళ్ళకి వెళ్ళేవాళ్ళు ఎవరు కూడా ఈ బీజేపీని కానీ, ఈ టీడీపీని కానీ, వైసీపీని కానీ, జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కానీ, ఈ నాయకులు కానీ నమ్మట్లేదని చెప్పి తెలియచేస్తానికి చాలా చింతిస్తున్నా, బాధపడుతున్నా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మరి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి పద్ధతులకు భంగం కలిగించకుండా అందరూ కూడా మనస్సాక్షిని అనుసరించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, రాజ్యాంగబద్ధంగా, బైబిల్ వాక్య ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, భగవద్గీత ప్రకారంగా మీ మీ విశ్వాసాలను బట్టి అందరూ కూడా దేవుడికి మొరపెట్టుకొని ఈ దేశాన్ని కాపాడండి. నరేంద్ర మోడీ నుండి, ఈ ఉగ్రవాదుల నుండి, ఈ మతోన్మాదుల నుంచి, సైకో నుంచి కాపాడని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారు. చాలా బాధపడుతూ చెప్తున్నా. మీరు అందరూ నా మీద కక్ష పెట్టుకొని ఏం చేస్తారు నన్ను? దేవుడిని చూస్తే ఊరుకోడు కదా. ఆ విషయం మీకు తెలుసు. దేవుడు నాతో ఉన్నాడన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పాల్ గారితో ఉన్నాడు, జాన్సన్తో ఉన్నాడు, ఓఫీర్ గారితో ఉన్నాడు. నిజమైనటువంటి సత్య సంబంధులు, నిజమైన క్రైస్తవులతో ఉన్నాడు. నకిలీ క్రైస్తవులతో లేడు. వాళ్ళు క్రైస్తవులు ఎట్ట అవుతారు? చర్చికి వచ్చినంత మాత్రం క్రైస్తవులు అవుతారా? బైబిల్ పట్టుకున్నంత మాత్రం పాస్టర్ అవుతాడా? కాబట్టి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా చెబుతున్నా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక క్రైస్తవులకే కాదు, యేసుక్రీస్తు లోకరక్షకుడు. యేసు నమ్ముకుంటే నువ్వెంత పాపమైన పరలోకం గ్యారంటీ. యేసు నమ్మకపోతే నువ్వెంత నీతిమంతుడైనా నరకం గ్యారంటీ. అక్కడికి వెళ్ళాక తెలుసుద్ది. కాబట్టి ముందుగా చెబుతున్నా, నమ్మి పరలోకం చేరాలనుకుంటే నమ్ముకోండి. వద్దు మాకు నరకం కావాలి, మా ఇష్టం వచ్చిన బతుకుతాడు, అది మీ ఇష్టం. అది ఆధ్యాత్మికంగా జీవ మార్గంలో నడుస్తావో, మరణ మార్గంలో నడుస్తావో, ఇరుకు మార్గంలో నడుస్తావో, విశాల మార్గం, అది నీ ఇష్టం. కానీ తాత్కాలికంగా ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తే నీకు కొంచెం నష్టమేంటి? నువ్వు కూడా రాముడి గురించి ప్రకటించుకో, కృష్ణుడి గురించి ప్రకటించుకో, లేదా మోడీ గారే దేవుడిని ప్రకటించుకో. ఎవడొద్దన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడి గారిని ప్రకటించి గుడి కట్టుకోండి. ఎవడొద్దన్నాడు? చంద్రబాబు నాయుడు గారికి గుడి కట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు గుడి కట్టుకోండి. ఎవడొద్దన్నాడు? ఎవడు బతుకుని వాళ్ళు బతకనివ్వండి. ఇది మత సామరస్యత కలిగిన దేశం, మత స్వేచ్ఛ కలిగిన దేశం. మిత్రులారా, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మనుషులారా ఏకం కండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. క్రిస్టియన్ ముస్లిం హైందువుల ఐక్యత వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ప్రజాశాంతి పార్టీ వర్ధిల్లాలి. డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ కేపాల్ గారి నాయకత్వం. దేవునికి మహిమ. యేసుక్రీస్తు ప్రభుత్వం రాబోతోంది. మీరు అనుకోవచ్చు, మీరు రామరాజ్యం అన్నట్లు ఇక్కడ మేము యేసుక్రీస్తు రాజ్యం అంటాం. ముస్లిం సోదరులు వాళ్ళు అల్లా రాజ్యం అంటారు. భారత రాజ్యాంగం అటువంటి హక్కు ఇచ్చింది. ఎవడు బతుకాడు బతుకుతాడు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక న్యాయం, సోదరభావం కలిగి, భిన్నత్వం ఏకత కలిగి, అనేకమైన మతాలు, అనేకమైన కులాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగినటువంటి అఖండ భారతదేశంలో అందరినీ బతకనివ్వండి, బతకండి. అంతేగాని క్రూరంగా దుష్టశక్తులాగా మీరు మత దేశంగా, కుల దేశంగా మార్చి ఈ దేశాన్ని ఇటలీగానో చైనాగానో మారుస్తామంటే చూస్తే ఎవరో ప్రజలు ఊరుకోరు. అంతకంటే ముందు దేవుడేం చూస్తే ఊరుకోడు. దేవుడు దిగాడు ఇండియాలో, దేవుని రాజ్యమే ప్రారంభమైంది. ఇట్లు పేయల మధు జాన్సన్, స్వార్థికుడు, సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు, మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా నేను ముగిస్తాను. నా మిత్రులారా, దేవునికి మహిమ.